సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఉన్న సుర్హాతాల్ లేదా జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ మన దేశం అంటే భారతదేశపు 100వ రామ్సార్ సైట్గా గుర్తింపు పొందింది. మనందరికి తెలుసు రామ్సార్ సైట్స్ అంటే చిత్తడ్ నేలకు సంబంధించి స్పెషల్గా ప్రిజర్వ్ చేయాలని చెప్పే ఒక కన్వెన్షన్ అనమాట. రామ్సార్ కన్వెన్షన్, ఈ పేరులోంచే రామ్సార్ సైట్స్ అనే మాట వచ్చిందనమాట. ఈ సుర్హాతాల్ లేదా జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లాలో ఉంది. జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా అంతర్జాతీయంగా సుర్హాతాల్ లేదా జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ అనేది భారతదేశంలో 100వ రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందింది. సుర్హాతాల్ లేదా జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ అనేది వాటర్ బర్డ్స్, నీటి పక్షులకు చాలా ఫేమస్. దీనిలో వాటర్ బర్డ్స్ తో పాటు 310 జాతి పక్షులు, 2 లక్షలకు పైగా వలస పక్షులు, 125 రకాల నీటి పక్షులు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. బయోడైవర్సిటీకి ఈ సుర్హాతాల్ చాలా ఫేమస్ అన్నమాట. మనం చూస్తే గనక ఈ జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంచురీ అనేది యూపీలో ఎక్కువగా ఫ్లడ్డింగ్ ఏరియాలో, బాగా వరదలు ఉండే ఏరియాలో ఈ బర్డ్ శాంచురీ ఉందన్నమాట. మనం చూస్తే గనక ప్రపంచవ్యాప్తంగా 2595 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఆసియా ఖండంలో మనం కనుక చూస్తే రామ్సార్ గుర్తించిన సైట్స్ భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రామ్సార్ సైట్స్ యూకేలో ఎక్కువ ఉన్నాయి. యూకేలో 176 ఉన్నాయి, మెక్సికోలో 144 ఉన్నాయి. భారతదేశం రామ్సార్ సైట్స్లో 3వ స్థానంలో ఉంది, ఇప్పుడు 100తో. అయితే ఇక్కడ రామ్సార్ గుర్తింపు అంటే ఏంటి? ఇరాన్లో రామ్సార్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ పేరుతోనే ఈ రామ్సార్ కన్వెన్షన్ అంటాం అనమాట. అక్కడ జరిగిన కన్వెన్షన్ కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలు, వెట్లాండ్స్ చాలా ఇంపార్టెంట్. వాటిని కాపాడుకోవటం ప్రపంచం యొక్క సమిష్టి బాధ్యత అనమాట. దానికి సంబంధించి రామ్సార్ సైట్స్ అంటాం అనమాట. ప్రపంచంలో మొత్తం కూడా 172 దేశాలు రామ్సార్ కన్వెన్షన్ మెంబర్స్, భారతదేశంతో సహా. సో అక్కడ చిత్తడి నేలల పరిరక్షణ కోసం రామ్సార్ సైట్స్ అంటాం అనమాట. మనం ఇక్కడ గమనిస్తే వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెంట్. హైడ్రలాజికల్ సైకిల్ మెయింటైన్ చేయడంలో, ఫ్లడ్ కంట్రోల్లో, వాటర్ ప్యూరిఫికేషన్లో, వాటర్ రెగ్యులేషన్లో, తర్వాత ఫ్లోరా ఫానా విశిష్టమైన స్పీషీస్, అవి ఎనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ వీటిని కాపాడటంలో, ఇలా చాలా అంశాలకి, ఈవెన్ సైక్లోన్ ఫ్లడ్ మేనేజ్మెంట్లో, వీటన్నిటిలో కూడా మనకి వెట్లాండ్స్ చాలా కీలకం అన్నమాట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున వెట్లాండ్ కన్జర్వేషన్ డే, వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం అనమాట. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.